చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కరోనా నేపథ్యంలో కొంతకాలం టైం తీసుకున్న తర్వాత తిరిగి వార్తా విశ్లేషణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో సార్వత్రిక ఎన్నికలు రానే వస్తున్నాయి. మే 13న పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈవేళ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగినటువంటి ఒక పరిస్థితి. దాదాపు 120 మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సిక్కింలో 8 స్థానాల్లో రీపోలింగ్కి ఆదేశించినటువంటి ఒక పరిస్థితి. చెదురుమదురు ఘటనలు మినహా మిగతా ప్రాంతాలంతా కూడా ప్రశాంత వాతావరణంలో జరిగినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడెప్పుడు అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అటు తెలంగాణలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఒక చూపు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ పైన. ఎందుకంటే మంచి ఒకవైపు, దుష్టులంతా మరోవైపు అన్న చందంగా తయారైంది. ఇవాళ కురుక్షేత్ర మహాయుద్ధంలో జరిగినటువంటి యుద్ధం తరహాలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఒకవైపు, మరోవైపు కూటమి ఒకవైపు ఉంది. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ. ముగ్గురు కూడా కలిసి ఒకవైపు రాగా మరోవైపు సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ షర్మిల. సో షర్మిలతో పాటు సిపిఐ, సిపిఎం వీళ్ళిద్దరూ కూడా కలిసినటువంటి ఒక పరిస్థితి. సో వెరసి 6 పార్టీలు ఒకవైపు, ఒకే పార్టీ ఒకవైపు ఉన్నటువంటి ఒక పరిస్థితి. 2019 నుంచి 24 వరకు దాదాపు 58 నెలల పాటు విస్తృతంగా రాష్ట్ర ప్రజానికానికంతా కూడా సర్వీస్ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇవాళ పరీక్షలు రాసింది. ఇంకా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే 58 మంత్స్ సర్వీస్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో హార్డ్లీ 12 మంత్స్ కరోనా నేపథ్యంలో పూర్తిగా ప్యారలల్ అయినటువంటి ఒక పరిస్థితి. అయినప్పటికీ పరిపాలనలో ఇచ్చిన మాటని జవదాటకుండా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనేసి విశ్లేషకులు భావిస్తుంటారు. వాస్తవంగా ఇవంతా ఒకవైపు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇప్పటికే మిరియాలు నూరుతున్నట్టున్నారు పరిస్థితులు చూస్తే. ఇప్పుడు డీజీగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలా, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని బదిలీ చేయాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అఫీషియల్ మొత్తం మార్పు చేసే దాకా నిద్రపోననేటువంటి భీష్మించి కూర్చుంటున్నారు చంద్రబాబు నాయుడు. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ కాస్త జగన్ పైన దుర్భాషలాడుతున్నటువంటి తీరు అందరికీ నవ్వు తెప్పిస్తుంది. కానీ మరోవైపు ఆలోచన కూడా చేసే విధంగా ఉంది. అంటే ఆ రోజు కోడి కత్తన్నారు, ఈరోజు కంకర్రాయి అంటున్నారు. సో వెరస్ ఈ పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఒకవైపు అయితే తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో బొమ్మన్న అభినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి ఒక పరిస్థితి. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా డిప్యూటీ మేయర్గా తనదైన శైలిలో అభివృద్ధి చేసి మా నాన్నను చూసి ఓటేయకండి, నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పుకొని ధైర్యంగా ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. మరోవైపు చిత్తూరు నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆరణి శ్రీనివాస్ అలియాస్ జంగాలపల్లి శ్రీనివాస్ కూడా జేఎస్పీ తరపున కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతా హోరాహోరీగా జరుగుతుంది. నిన్ననే నామినేషన్ వేసినటువంటి బొమ్మన అభినయ్ రెడ్డి ప్రచారంలో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితిగా ఉంటుంది. ప్రతిపక్షాలంతా కూడా ఆరోపణలు చేస్తున్నాయి. టీడీఆర్ బాండ్స్లో పెద్ద ఎత్తున గోల్మాల్ చేశారనేసి, అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దుర్వినియోగం చేశారనేసి 2 ప్రచార అస్త్రాలు తీసుకుంటున్నారు. సో అదేవిధంగా వాలంటీర్స్ని కూడా అవాయిడ్ చేయాలనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకి ఇచ్చినటువంటి హౌస్ సైట్స్ని కూడా స్టాప్ చేయాలనేసి వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇదే అంశాలు మాట్లాడడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే తిరుపతి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆర్ఏ అజయ్ కుమార్ కూడా మన స్టూడియోకి వచ్చినారు. వారిని అడిగి కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం. నమస్కారం అజయ్ గారు. నమస్తే సార్. ఈవేళ ఎన్నికలు రానే వచ్చాయి. మీకంతా కూడా ఇంకో ఈ 20 days హార్డ్లీ ట్యాన్ అయిపోతున్నారు. మీరు అందరూ కూడా బాగా తెల్లగా ఉండే వాళ్ళందరూ కూడా నల్లగా మారిపోతున్నటువంటి పరిస్థితి. రైట్. అంటే ఈవేళ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు కూడా క్లోజ్ అయినాయి. కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ ఆదేశించుంటే ఎట్లా ఉన్నది అనుకుంటారు? భారతీయ జనతా పార్టీకి ఫెచింగ్ ఉంటుంది అంటారా? ఎట్లా ఉంది ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పరిస్థితి? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మోడీ గారు అంటే మా కూటమికి అంటే వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏ భాగస్వామ్య కూటమి ఇక్కడ కూడా పోటీ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి. అంటే దేశవ్యాప్త రాజకీయాల మీద జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు మేబీ కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తున్నా, అది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరిగే ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇక్కడ బీజేపీ పార్టీ ప్రభావం అన్నది
దాదాపుగా 0 అని చెప్పొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేని రాజకీయ పార్టీ కాబట్టి కేంద్రంలో ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, ఎన్డీఏకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా మీడియా కథనాలు వాటిని చూస్తే అర్థమవుతోంది. రైట్. ఇప్పుడు తిరుపతి విషయానికి వస్తే, సో ఆధ్యాత్మిక కేంద్రం, ఇవాళ భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా చీమ చిటుక్కుమన్న ఇమీడియట్గా లైమ్ లైట్లోకి వచ్చే తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ ఏమి జరిగినా ఇండియాలో మొత్తం కూడా చర్చ జరిగేంత స్థాయిలో ఉంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఎక్కడ పోయినా కానీ 18 రోడ్ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, మరోవైపు టీడీఆర్ బాండ్స్ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. వాస్తవంగా అపోజిషన్ పార్టీకి మీరు బిస్కెట్ ఇస్తున్నారా విమర్శలు చేయడానికి, లేదంటే వాస్తవంగా జరిగినటువంటి పరిస్థితి ఏంటి తిరుపతిలో? సార్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా అభివృద్ధి ప్రజల కళ్ళకి కనిపిస్తున్న దాన్ని పక్కదారి పట్టించాలనే ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఈ విమర్శ వస్తున్నది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అదేదో చెప్పినట్టుగా చేయలేనోడికి మంగళవారం అని సామెత గుర్తుకొస్తుంది. అంటే వీళ్ళు వేసిన రోడ్డు లేదు, కాలువ లేదు, అభివృద్ధి లేదు, లేకపోతే రీహాబిటేషన్కి సంబంధించిన వర్కులు లేదు, వరదల్లోనో కరోనాలోనో కాపాడిన పరిస్థితులు లేవు, ఒక సొంతంగా వర్గాన్ని సైన్యాన్ని తయారు చేసుకున్న దాఖలాలు లేవు, నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు లేవు, ఏమీ లేవు. కానీ వాళ్ళు భూమన అభినయ్ రెడ్డి గారి మీద ఎన్నికలకి దిగే సమయంలో వాళ్ళకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో సింపుల్గా ఒకే వర్డ్ చెప్తున్నారు. రోడ్లు వేస్తే అక్కడ టీడీఆర్ అవినీతి జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఉద్యోగస్తులకో వ్యాపారస్తులకో మేలు చేస్తే అక్కడ మీరు ఓట్ల కోసం చేస్తున్నారు. ఈ 2 మాటలు తప్ప ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ, ఈ కూటమి నాయకులు వేరే మాట ఏమైనా చెప్తున్నారా? ఒకసారి తిరుపతి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే జనసేన పార్టీకి తిరుపతిలో అభ్యర్థులు ఎవరు లేరు, ఎందుకు చిత్తూరు నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏముంది? ఇక్కడ తెలుగుదేశంలో సుగుణం ఉన్నారు, అలాగే మొప్పు దేవనారాయణ రెడ్డి ఉన్నారు, పులిగోరు మురళీకృష్ణారెడ్డి ఉన్నారు, చాలా మంది ఆస్పిరెంట్స్ తిరుపతిలో ఉన్నారు. మరి వీళ్ళంతా కాదని చిత్తూరు నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలా? ఈ నాయకులకి అర్థం కావాలి. అంటే నేను ఒక మాట అన్నాను అనుకో, అజయ్ మనల్ని బలహీనుడిగా చిత్రీకరించి మాట్లాడుతున్నాడు అనేసి అనుకునే అవకాశం ఉంది తిరుపతి నాయకులు. లేదా అనలేదన్నాను అనుకో, ఆర్ఎన్ శ్రీనివాసులు మాకన్నా బలమైనోడని నేను, అంటే వాళ్ళకన్నా బలమైనోడని నేను ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ నిజానికి దీన్ని విశ్లేషించాల్సిన పరిస్థితి వస్తే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఆయనకి కేటాయించింది 21 సీట్లు. నేను ప్రక్షాళన తీసుకొచ్చి రాజకీయ వ్యవస్థనే మార్చేస్తానని చెప్పి మొదటి నుంచి ఓదరగొట్టుకున్న పవన్ కళ్యాణ్ ముందు రోజుటి వరకు వైసీపీలో ఉండి వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అదేదో రాజ్యసభ ప్రపోజల్ వచ్చినట్టుగా కూడా వార్తల్లో చూసాం. మరి ఆయనకి ఎవరన్నా నిజంగా చెప్పినారో లేదో మనకైతే తెలియదు. కానీ చిత్తూరులో సీటు ఇవ్వకుండా ఉన్న కారణం చేతనే ఆయన తెలుగుదేశంలో ట్రై చేశాడు. తెలుగుదేశంలో కూడా కుదరదన్న తర్వాత ఏదో ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పోటీ చేసే పరిస్థితికి వచ్చింది. మరి ఇక్కడ నాయకులు ఇంతమంది ఉండి చావజచ్చున్నారా, లేకపోతే వీళ్ళు చేతగానోళ్ళు అనుకోవాలా? వీళ్ళకి ప్రజల్లో ఏ రకమైన పలుకుబడి లేదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని ఈ కొత్త క్యాండిడేట్ని ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నారా? అది వాళ్ళకి సంబంధించిన అంశం. రెండవది, ఒకవేళ వైఎస్ఆర్సీపీ కానీ టికెట్ ఆయనకి ఇచ్చున్నట్టయితే జంగాలపల్లికి, ఆయన తిరుపతికి వచ్చి పోటీ చేస్తుండేవాడా? ఆయన చిత్తూరులో టికెట్ ఇచ్చినట్టయితే చిత్తూరులోనే పోటీ చేస్తుంటారు కదా. ఆయన తిరుపతికి రావడానికి కారణం కేవలం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి, ఎమ్మెల్యేగా ఉండాలన్న కాంక్ష తప్ప వేరే కారణం ఏమన్నా కనిపిస్తోందా? ఏంటంటే ఈ క్యాండిడేచర్ ఇక్కడ ఇంపోర్టింగ్, వీళ్ళంతా కరోనా టైంలో అంతా కూడా ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ లాగా వస్తారు, వెళ్తూ ఉంటారు. సో ఈవేళ చిత్తూరు నుంచి ఇక్కడికి ఆ జిల్లా వేరు, ఈ జిల్లా వేరు భౌగోళికంగా. ఇప్పుడు మనకి పునర్విభజన అయిన తర్వాత, మార్చిన తర్వాత, ఇప్పుడు పరిస్థితుల్లో ఆయన అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎంతవరకు అది సఫలీకృతం అవడానికి, అంటే మార్పులు చేర్పులు జగన్ గారు కూడా చేస్తున్నారు, ఇక్కడ మారుస్తున్నటువంటి పరిస్థితి. సో అదేవిధంగా ఈయనకి ఇక్కడ జంగాలపల్లి గారికి ఇక్కడికి వస్తే ఎంతవరకు అది మెటీరియల్ అవుతుంది? ఇప్పుడు ఒక విషయం ఉంది సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అభ్యర్థులు నియోజకవర్గాల మార్పు అన్నది ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితులను బట్టి సామాజిక సమీకరణాలు ఒకసారి ప్రాధాన్యతనిస్తాయి, ఇంకొకసారి
అంటే అవతల పార్టీ యొక్క పనితీరు, అవతల క్యాండిడేట్ యొక్క పనితీరును బట్టి మా బలాబలాల్ని బేరీజు వేసుకున్నప్పుడు ఈ అభ్యర్థి ఇక్కడ కాకుండా ఇంకొక నియోజకవర్గంలో బలంగా ఉంటాడన్న ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అటువంటి స్టెప్ తీసుకుంటాం. అయితే దానికి జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేరే నియోజకవర్గానికి కనుక మార్చున్నట్లయితే అక్కడ బాగా పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితులు నేపథ్యంలో సామాజిక సమీకరణాలు ఇతర అంశాలు ఏమైనా ప్రభావితం చేస్తాయేమో, ఇంతకన్నా కూడా ఈయన బెటర్గా ఇంకొక నియోజకవర్గానికి ఉపయోగపడతాడని అనుకుంటే మార్చడం వేరు. ఆయనకి టికెట్ నిరాకరించి ఈయన పనికిరాడు అని, ఈయన నిలబెడితే ఓడిపోతాడని మేము నిర్ణయించుకొని మేము వద్దనుకున్న తర్వాత మేము వద్దనుకున్న అంటే చిత్తూరులో చెల్లని దొంగ నోటు తిరుపతిలో యాత్రికులు ఎక్కువగా ఉంటారు కదా, ఏదో ఒక అంగిట్లో మార్చేయచ్చులే తెలియకుండా అన్న ఉద్దేశంతో ఆడ చెల్లని దొంగ నోటును తీసుకొచ్చి ఈడ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఎంతవరకు ఇది చెల్లుబాటు అవ్వడానికి కూడా, అంటే చాలామంది తిరుపతిలో కూడా చాలా దొంగ నోట్లు ఉంటాయి కదా, మారుస్తూ ఉంటారు. సో ఎంతవరకు చలామణి అవుతుంది? దొంగ నోటు పట్టుబడుతుంది కదా, మోసగాడు ఉన్నంత వరకు మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగి. తిరుపతి ప్రజలు మోసపోరు సార్, చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. బయట నుంచి ఇంపోర్ట్ అయిన చిరంజీవి కూడా గెలిపించారు కదా. ఇవి చిరంజీవి గారు బయట నుంచి ఇంపోర్ట్ అవ్వడానికి, ఎన్టీ రామారావు గారు ఇంపోర్ట్ అవ్వడానికి, లేదా ఇంకెవరన్నా వ్యక్తులు ఇంపోర్ట్ అవ్వడానికి, జంగాలపల్లి శ్రీనివాసులు గారు ఇంపోర్ట్ అవ్వడానికి చాలా తేడా ఉంది. చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టిన వెంటనే తనకున్నటువంటి సినీ గ్లామర్ లెగసీతో డైరెక్ట్గా కంటెస్ట్ చేశాడు. ఆయన తిరుపతిని డైరెక్ట్గా ఎంచుకున్నారు. సేమ్ ఎన్టీ రామారావు గారు కూడా డైరెక్ట్గా ఎంచుకున్నారు. అంటే ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ నిరాకరించబడో, ఓడిపోయో, చెల్లకనో, చెల్లుబాటు కాకనో నియోజకవర్గాలని మార్పుతో, పార్టీలు మార్పుతో, ఒక రాజకీయ సమీకరణాలతో పదవే ప్రామాణికంగా రావడం వేరు. వాళ్ళు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి అవి విచక్షణ ఉంటుంది, వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈ రాష్ట్రంలో నాకు ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్ అనే భావన అటు ఎన్టీ రామారావు గారికో చిరంజీవి గారికో కలిగి ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు పోటీ చేసి ఉండొచ్చు. వాళ్ళ పోటీకి ఈయన పోటీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈయన వన్స్ అక్కడ నిరాకరించబడ్డ వ్యక్తి, అంటే ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినాడు, మళ్ళీ అదేవిధంగా వైసీపీలో కూడా ఓడిపోయినాడు. తిరిగి అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని భరించి మళ్ళీ సీట్ ఇచ్చింది, మళ్ళీ గెలిచినాడు. తర్వాత సీట్ నిరాకరించడంతో వెంటనే మళ్ళీ ప్లేట్ ఫిరాయించినాడు. ఈ వ్యక్తికి, ఇలాంటి వ్యక్తికి చిరంజీవి గారితోనో ఎన్టీ రామారావు గారితోనో లేదు అప్పుడు ఫ్రెష్గా వచ్చి బయట నుంచి పోటీ చేసిన వ్యక్తితో పోలికి ఎలా పెడతాం సార్? దానికి ఇది అసలు ఏ సంబంధం లేదు. సో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతాయి? ఆయన కూడా తిరుగుతున్నాడు. ఈవేళ మొన్నటికి పవన్ కళ్యాణ్ వచ్చారు, మాట్లాడారు, అందరినీ కోఆర్డినేట్ చేశారు. సో కోఆర్డినేట్ చేసిన తర్వాత అందరూ బయటకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి, మళ్ళీ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. హార్ట్ఫుల్గా ఈరోజు 19వ తారీఖు వెరసి 20వ తారీఖు వేసుకున్నా కానీ ఇంకో ఇదొక 11 రోజులు, అదొక 13 రోజులు, హార్డ్లీ 20 days ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్ కంప్లీట్ కావడానికి. సో ఉన్న నాయకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఆర్ఎన్ శ్రీనివాస్కి? ఇవాళ అభినయ్ రెడ్డి గారు ఎంత దాదాపు చాలా వరకు 70,000 మెజారిటీ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో కేక్ వాక్ అంటారా అభినయ్ రెడ్డికి? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అని. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా లేదా వాళ్ళకే అర్థం కావటం. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే జనసేనలో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా కొత్తగా చేరిన వాళ్ళు, చేరబోతున్న వాళ్ళు సపోర్ట్ చేయాలా లేదా అనే విషయం వాళ్ళకే క్లారిటీ లేదు. సో ఇంకా ప్రజల్లో నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది? ఒక అభ్యర్థి కంటెస్టింగ్ అనేది చేయాలనుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతున్నారు, బీసీవై పార్టీ ఆమె తిరుగుతుంది, ఎవరో కొత్త పిల్లలు తిరుగుతున్నారు. ఇవన్నీ సహజం. ఎన్నికలు అన్నప్పుడు ప్రతి ఒక్కరు తిరిగే ప్రయత్నం చేస్తారు. ఆయన తిరుగుతున్నాడు. వాళ్ళు తిరగడానికి ఈయన తిరగడానికి మధ్య పెద్ద తేడా అయితే నాకేం కనపడ్డాం. రైట్. అంటే వీళ్ళంతా అభినయ్ రెడ్డి గెలుస్తాడనేటువంటి భయాందోళన, లేదంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ అవుతుందని టీటీడీ చైర్మన్ పైన కూడా పడినటువంటి ఒక పరిస్థితి. అంటే భానుప్రకాష్ రెడ్డి కూడా టీటీడీ గత పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇచ్చినట్టున్నారు తనకి ఛార్జెస్. ఇవాళ ధర్మారెడ్డి పైన అతను ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ధర్మారెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి కరుణాకర్ రెడ్డికి ఎంతవరకు సహాయపడ్డారు? ఆయన ఆరోపణ చేసే దానికి మీ దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా? ఇప్పుడు ఒకటి సార్, మనం చిన్నప్పుడు అమ్మా నాయన మీద ఆధారపడి బతుకుతాం. కొంచెం పెద్ద అయిన తర్వాత సొంత కాళ్ళ మీద బతుకుతాం. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ముసలితనం వస్తే పిల్లల మీద ఆధారపడి బతుకుతాం. దీనికి విరుద్ధం అన్నమాట.
భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి. భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి టీటీడీ మీద కొండ మీద ఆధారపడి బతికే వ్యక్తి కాబట్టి ఆయనకి దాని గురించి మాట్లాడకపోతే, దాని గురించి విమర్శలు చేయకపోతే ఆయనకి అతి లేదు, గతి లేదు, బతికే లేదు. కాబట్టి దాని మీద బతుకు జీవనం ఆధారంగా రాజకీయాలను ఎంచుకున్నాడు. కాబట్టి మనం ఎన్ని నీతి సూక్తులు చెప్పినా, మనం ఎంత మంచి మాటలు చెప్పినా, మనం దాని గురించి ఎన్నిసార్లు అయ్యా అది టీటీడీ అనేది ఒక పవిత్రమైన సంస్థ, నువ్వు మీడియాకి తీసుకొచ్చి దాన్ని గబ్బు చేయొద్దని 100 సార్లు రిక్వెస్ట్ చేసినా ఆయన వినడు. ఎవరు పట్టించుకుంటారు సార్ ఆయన మాటలు? మీరు 94లో ఇక్కడ శాంతారెడ్డి గారని బీజేపీకి పోటీ చేసినారు. ఒక మంచి స్కోరే వచ్చింది ఆమెకు, మంచి నెంబరింగ్ వచ్చింది ఓట్ల రూపంలో. ఆ తర్వాత ఈయన నాయకత్వం మొదలైంది. ఈయన నాయకత్వం మొదలైన నుంచి అప్పుడున్న 4000, 5000 ఓట్లు కిందకి దిగుతూ 1000-1200కు వచ్చింది. ఆయన మోడీ గారితో దగ్గర ఉంటారు, అమిత్ షా దగ్గర ఉంటారు, అది జాతీయ నాయకుడు కదా, 1000కి ఎట్లా పడిపోయారు? ఆయన్నే అడగాలి మీరు ఆ విషయం, లేదా తిరుపతి ప్రజలన్నా ఆలోచించుకోవాలా. ఇప్పుడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు ఇంటి దగ్గర ప్రజా సమస్యలు తీర్చడం కోసమని ఒక ప్రజా దర్బార్ లాగా బయటే కూర్చొని వచ్చిన వాళ్ళమ్మ నువ్వెవరమ్మా, నువ్వెందుకు వచ్చావు, వాళ్ళని కనుక్కోండి, వీళ్ళని కనుక్కోండి అని వెంటనే ఫోన్లు చేయడం, లెటర్లు వేయడం, పంపించడం చేస్తూ ఉంటాడు. కాని పని అయితే కాదని ముఖం మీద కూడా చెప్తారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ రకమైన పరిస్థితి ఈరోజు తిరుపతి నగరంలో ఏ పార్టీలోనైనా ఎవరికైనా ఉందా? ఏ లీడర్కైనా, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఒక మీడియాలో కనిపించవచ్చు, మీడియాలో కనిపిస్తే జాతీయ నాయకుడు అనుకుంటే నేను కూడా నేషనల్ మీడియాలో 4-5 సార్లు కనిపించాను, నేను జాతీయ నాయకుడినా సార్ చెప్పండి. వెంకయ్యనాయుడు గారితో కలిసినప్పుడు నేను కూడా 2-3 ఫోటోలు తీసుకున్నా, ఆయనతో ఫోటో తీసుకుంటే నేను జాతీయ నాయకుడిని అవుతానా? కాదు కదా. సో ఆ రకంగా వాళ్ళు ఇటువంటి మీడియా బూస్టింగ్ పాయింట్స్ని తీసుకొని దాని ద్వారా వాళ్ళకి ఏదో ఉందని ఒక బిల్డప్ పాలిటిక్స్ చేయడం తప్ప వాళ్ళకి ప్రజల్లో ఉండడం కానీ, ప్రజలకు సేవ చేయడం కానీ చేత కాదు. అంటే ఎక్కడ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయట్లే. ఏడున్నా చెప్పండి సార్, ఏడుంది కన్స్ట్రక్షన్? ఏం కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర? అసలు విమర్శలో నిర్మాణాత్మకమైన విమర్శలు మీరు ఎప్పుడైనా చూసారా? సద్విమర్శను ఏ రోజైనా చూసారా? అంటే వాషౌట్ అయిపోయిందా? ఇవాళ ప్రత్యేక హోదా అనేది వాషౌట్ అయిపోయిందా? ఎక్కడ కనిపించడం లేదు. ప్రత్యేక హోదా అని ఇక్కడే అనౌన్స్ చేసినారు, కాదు ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఒప్పుకున్నాడు, మళ్ళీ కాదు మాకు హోదానే కావాలని మళ్ళీ బ్లాక్ రిబ్బన్స్ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఇది చేసినారు. మళ్ళా మోడీని తిట్టినారు, మళ్ళీ మోడీ గారితో కలుసుకున్నారు. ఇంకేడుంది సార్? ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా మీద స్టాండ్ అయ్యింది. మా ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా దాన్ని చూసుకుంటూ దాని మీద పోరాడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు మున్పు అమిత్ షా వస్తున్న సందర్భంలో అలిపిరి దగ్గర వీళ్ళంతా రాళ్ళదాడి చేసినటువంటి పరిస్థితులు మీడియాలో నేను కూడా రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఏం జరిగింది వాస్తవం? మళ్ళీ ఈ రోజు వాళ్ళతో అంటగాగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అదే సార్, ఎదురుగా ఒక బలవంతుడు కనిపిస్తున్నాడు, ప్రజల్లో ఆయనకి విపరీతమైన ఆదరణ పెరిగింది. వీళ్ళు పొలిటికల్గా ఎగ్జిస్టెన్స్కి రావాలి, ఏదో మేము ఉన్నామని చూపించుకోవాలి, వాళ్ళ బలం సరిపోటల్లా ఇంకా పాత గొడవలన్నీ మర్చిపోయినారు. ఆ రోజు ఎప్పుడో మమ్మల్ని కొట్టినారు, మమ్మల్ని తోసినారు అనే విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు మనం అందరం కలిసి ఆ బలవంతుడి మీద యుద్ధానికి పోవాలా రండి అని బయలుదేరినారు. ఎక్కడ కుదురుతుంది సార్? అంటే నాకు భార్య భువనేశ్వరి ఉంది, నీకెవరున్నారు మోడీ అన్నటువంటి పచ్చిమాటలు మాట్లాడినట్టు పరిస్థితులు ఉన్నాయి ఢిల్లీలో వెళ్ళి చంద్రబాబు గారు. దానికి మోడీ గారు సమాధానం చెప్పాలా? మోడీ గారి తరపున ఒకళ్ళతో పుచ్చుకొని నేను చెప్పలేను కదా. మోడీ గారికి ఎవరున్నారంటే చాలామంది ఉండే ఉంటారు. ఇంక నేను ఆయనకి ఎవరున్నారు అనేది చెప్పడం మొదలు పెట్టాను అనుకోండి. ఈ పాయింట్స్ అంతా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఈవేళ ఒక అభిమన్యుడిగా మిగిలిపోతాడా జగన్మోహన్ రెడ్డి, లేదా కృష్ణుడిగా ప్రజా ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్తాడా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమన్యుడిగా మిగిలిపోవడం అనే మాటే నాకు నిజంగా నచ్చడం. ఎందుకంటే ఒకసారి పార్టీ పెట్టి ఒక ప్రతిపక్ష హోదా మోహరింపు అలా ఉంది కదా, ప్రతిపక్ష హోదా వచ్చి మళ్ళీ అధికారం వచ్చి ముఖ్యమంత్రి కూడా చేసే సక్సెస్ఫుల్ పాలిటిషియన్ ఆయన. మోహరింపు అలా ఆయన ఆల్రెడీ అర్జునుడు సార్. అర్జునుడు మళ్ళీ అభిమన్యుడికి ఎట్లా మారుతాడు? మోహరింపు అలా ఉంది కదా. రాజకీయ పార్టీల్లో ఎప్పుడు ఏదైనా జరిగిపోవచ్చు. పెద్ద కొండను చూసి చాలా మంది మురుగుతూ ఉంటారు, ఏమవుతుంది సార్? అది దానివల్ల ఏమీ జరగదు. ఇప్పుడు వ్యవస్థలను మెయింటైన్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉంది, పబ్లిక్ పూల్ చేయడానికి జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ ఉన్న ఓట్ బ్యాంక్ దానికి అట్లానే ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమేర కొద్దిగా కదలిక అట్లా వచ్చినటువంటి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు జనాన్ని సమీకరించడానికి జనసేన ఉంది,
మిగతా మేనేజ్మెంట్స్ అన్ని చేయడానికి టీడీపీ ఉంది, వాళ్ళ ఎక్సలెంట్ పాయింట్. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి పైనుంచి కూడా పవర్ ఉంది, ఓటేసే ఓటరే లేడు. సో వాళ్ళందరినీ మెయింటైన్ చేసే పరిస్థితులు భిన్నంగా ఉంటుంది. ఓటేసే ఓటర్ ఉండాలి కదా సార్. మోడీ గారు వచ్చి మా ఆటో నగర్కి వచ్చి ఒక పింఛన్ తీసుకున్న ముసలమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు ఓటేయిద్దని చెప్తాడా? చెప్తే ఆమె వింటుందా? ఎంతవరకు అది మీకు సహాయపడుతుంది? 100% అదే సహాయపడుతుంది. మా బలమే ప్రజలు, మా బలమే సంక్షేమ పథకాలు, మా బలమే సంక్షేమంతో కూడిన అభివృద్ధి, మా బలమే తిరుపతికి అభినయ్ రెడ్డి గారు అనే ఒక అసెట్, ఆయన చేసినటువంటి ప్రత్యేకమైన అభివృద్ధి. మరి మీ అంత అభివృద్ధి ఉండేటప్పుడు 3 ఎమ్మెల్సీలు ఎందుకు ఓడిపోయారు? భలే పాయింట్ అడిగారు మీరు. నేను చాలా సందర్భాల్లో నన్ను ఎవరు అడగలేదు, దీన్ని చెప్పాలని అని అనుకున్నాను నేను కూడా. మీరు ఒకసారి చూడండి, ఒక రాజకీయ పార్టీ అన్నది ప్రతి ఎన్నికల్లోనూ విజయ దుందుబి మోగించుకుంటూ రాదు. ఆ మాటకు వస్తే మేము ప్రతిపక్ష హోదాలో కూడా అనుభవించిన పరిస్థితి ఉంది. మళ్ళీ మాకు అధికారం రాలేదా? ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో వారణాసిలో సైతం ఎమ్మెల్యేలు ఓడిపోయినారు బీజేపీకి అన్న మాట కూడా నేను విన్నాను. అంత మాత్రం చేత తిరిగి ఆయన ప్రధానమంత్రి కాలేదా? అమిత్ షా గారు అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఎంపీగా రిజైన్ చేసినటువంటి సెగ్మెంట్లలో కూడా బైపోల్ వస్తే ఆ తర్వాత కూడా ఎన్నికలలో చాలా వెనకబడినట్టుగా కూడా వార్తలు విన్నాం. అంత మాత్రం చేత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాలేదా? మీరు చెప్పండి. ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసుకొని అది కూడా గ్రాడ్యుయేట్ ఒక సెక్టార్ పీపుల్కు సంబంధించి మేబీ మా నెగ్లిజెన్సీ, మేము అసలు ఎంతవరకు ఆ వెంచర్లోకి పోలా. వైసీపీ అన్నది ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలకి ఎమ్మెల్సీ ఎన్నికలకి పోలా. ఫస్ట్ టైం వెళ్ళాం. మేబీ మా కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడంలోనో లేదా అక్కడ బూత్కు తీసుకురావడంలోనో మా నిర్లక్ష్యం కారణం అయ్యిండొచ్చు. లేదు మా మీద అంతో ఇంతో ఆవేళ ఒక 0.01% వ్యతిరేకత కూడా ఉండుండొచ్చు. ఆ తర్వాత అది ఓవర్కమ్ అయ్యి ఉండదా? దాన్ని చేసుకునే ప్రయత్నాలు మేము చేస్తున్నామా? జరగలేదా? జరిగింది కదా. సిద్ధం ఒక్కొక్క సభ పెట్టుకుంటూ వెళ్తే ప్రజలు లాస్ట్కి జగన్ రెడ్డి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు పెట్టే ఎలక్షన్ అనే కాడికి వచ్చింది. అంతలా వచ్చిందా? అంతలా వచ్చింది, 100% వచ్చింది. ప్రజలు కూడా మేము రెడీగా ఉన్నాము, మీరు పోల్కి వెళ్ళండి, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అంటే 175 మీకే 175కి 175 మా సీఎం గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాకు ఆశ ఉండకూడదా? 175. మళ్ళీ దాంట్లో నేను ఎందుకు ఒకటి తక్కువ అని చెప్పాలి? పార్లమెంట్ 25కి 25 ఏమాత్రం తగ్గరు. ఎందుకు తగ్గాలి సార్? ప్రజలకు మంచి చేసినప్పుడు తగ్గాల్సిన అవసరం విశ్వాసం ఉందా? 100% ఉంది. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కదా. ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్కి చాలా తేడా ఉంది సార్. పరీక్ష బాగా చదివినప్పుడు బాగా రాస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, చదవనప్పుడు ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అంటే 58 పెట్టుకొని 58 నెలలు మీరు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు, ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూసింది సార్. ఇక్కడ కరోనాని ప్రొటెక్ట్ చేసిన విధానం, ప్రజల్ని కాపాడిన విధానం. చంద్రబాబు నాయుడు మెడిసిన్ ఏమంటే ఇచ్చారంట కదా, అప్పుడు పారాసెటమాల్ అని జగన్ కూడా విమర్శించినారు కదా చాలా వరకు. ఆ తర్వాత పారాసెటమాలే దిక్కయింది. పారాసెటమాలే కదా దిక్కయింది, అది నిజం కదా. తర్వాత కరోనా వచ్చిన వాళ్ళు అందరూ పారాసెటమాల్ కాకుండా చంద్రసిటమాల్ ఏమైనా వేసుకున్నారా? అట్లాంటిది ఒకటి ఉందా? ఏమో మరి ఆయనకి తెలియాలా. దాన్ని ఎద్దావా చేసింది ఆయనే కదా. ఈవెన్ తిరుపతిలో కూడా కరోనా వచ్చినప్పుడు అభినయ్ రెడ్డి గారు లండన్లో చదువుకున్న వ్యక్తి, ఎంఎస్ చేశారు. ఆయన ఈ యొక్క ఆహారపు ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఆ సరుకులన్నీ కూడా తన భుజాల మీద మోసినాడు. నేను చూసిన కంటితో. నేను అప్పుడు ఆ ఫోటో తీసి ఫేస్బుక్లో కూడా పెట్టా. పాలక్యాన్లు మోసినాడు. సో ఒక కమిట్మెంట్ ఉన్నది. ఆయన ప్లానింగ్ 50 డివిజన్లు ఉంటే ఎక్కడెక్కడ మురికివాడలు ఉన్నాయి, పేదవాళ్ళు ఉన్నాయి, ఎవరు కార్మికులు కర్షకులుగా పనిచేసుకుంటూ ఉంటారు, వాళ్ళు రోజువారీ బతకలేని వాళ్ళకి అన్నం ఎలా చేరాలి అనే దాని మీద పెద్ద కమిటీలు వేసి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి అది అది అంటే ఒక మూమెంట్ లాగా చేసినారు ఆయన. కాబట్టి ఎక్కడ కూడా తిరుపతి నగరంలో ఒక్క ఆకలి చావన్నా ఉనిందా? అది నాయకుడు అంటే. కానీ పవన్ కళ్యాణ్ పదే కరుణాకర్ రెడ్డిని విమర్శిస్తున్నారు, అదేవిధంగా అభినయ్ రెడ్డిని కూడా విమర్శిస్తున్నారు. ఒకరు మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం చేశారని, మరొకరేమో టీటీడీ నిధులు ఆయనకు అంతగా మాట్లాడే అవకాశం స్కోప్ ఎందుకు ఇచ్చారు? ఎక్కడ జరిగింది? లేదంటే ఎవరైనా చేతిలో స్క్రిప్ట్ రాసిస్తే చదివేశారా? మామూలుగా ఒక యాక్టర్ డైలాగ్ చెప్పాలంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ చదివే కదా సార్, ప్రాక్టీస్ అయ్యి చెప్తారు. కొందరు ఉన్నారు మంచి ఆర్టిస్టులు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఆయన ఒక్కసారి అలా చెప్తే చాలంట, వెంటనే ఒకే టేక్ ఓకే అవుతుందంట. మరి ఈయన ఎన్ని టేకులు ఓకే అవుతుందో నాకైతే తెలియదు. ఒకటి ఆలోచన చేయండి సార్, మున్సిపాలిటీ నిధులు ఉన్నది అభివృద్ధి కోసం అని ఖర్చు పెట్టడానికే కదా.
మరి ఖర్చు పెడితే దుర్వినియోగం అంటే ఎట్లా? ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడానికి దుర్వినియోగపరచడానికి మధ్య తేడాని, చిన్నపాటి తేడాని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారంటే ఎట్లా చెప్పండి? ఇది న్యాయమా? సరే, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఉన్నాయి, ఏం దుర్వినియోగం అయినాయి సార్ అక్కడ? ఒక్క ఆధారం ఉందా చెప్పండి? ఆధారాలు లేవు, ఏమి లేవు. ఏమన్నా అంటే 10% కమిషన్లు తీసుకున్నారంటారు. ఇచ్చినోడు చెప్పలేదు, ఇచ్చినాడో లేదో. వాడు ఇచ్చుంటే ఇచ్చినాడు వచ్చి చెప్తాడు కదా. ఎవరో రమ్మనండి, చెప్పానండి, చూద్దాం. ఎంతసేపు భానుప్రకాష్ రెడ్డి ఏమన్నా ఆయన ఏదో అంటారు చూడండి, పాత రోజుల్లో దివ్య దృష్టి అని ఊహించుకొని అదేమన్నా ఆయన ఫ్రేమ్లో కనిపించిందా? లేదు పవన్ కళ్యాణ్ గారికి కనిపించిందా నిధుల దుర్వినియోగము? ఏంది దానికి వాస్తవం ఏంది? దానికి రుజువేంది? మీరు చెప్పండి. మీరు కూడా ఒక పెద్ద సంస్థకి వెళ్ళిపోవాలనుకుంటున్నారని నేను ఆరోపిస్తాను. ఈరోజు సిటీ కేబుల్ని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మరి మీరు వదిలి వెళ్తున్నట్టుగా ఆధారం నేను చూపాలి కదా. ఆరోపణ చేసి వదిలేస్తే అయిపోతుందా? మీరు చెప్పండి సార్. అదే దానికి మీరు కూడా ఆన్సర్స్ పెట్టుకోవాలి కదా. వాళ్ళైతే నిర్దిష్టంగా ధర్మారెడ్డి గారు టికెట్లు మంజూరు చేస్తున్నారు, నిధులను మళ్ళిస్తున్నారు, ఇవాళ 1%, 2% నిధుల్ని మళ్ళిస్తున్నారు, చాలా డబ్బులంతా కూడా టీటీడీకి సంబంధించిన ఎంప్లాయీస్కి ఇంటి జాగాలకంతా కూడా టీటీడీ నిధుల్ని దారి మళ్లించారు 60 కోట్ల దాకా అనేది ఆరోపిస్తున్నారు. వాటికి ఏం చెప్తారు? ఇప్పుడు దేవుడు వేరు, మనిషి వేరే సార్. దేవుడు అనే వ్యక్తికి మనిషి అనే వ్యక్తికి విడదీయరాని అనుబంధం ఉందన్న దాన్ని నేను నమ్ముతున్నా. మీరు నమ్మడం లేదా? మనం కష్టం కలిగింది, దేవుడా నన్ను కాపాడు అని అడుగుతాం. మనం ఒక పరీక్ష రాయాలనుకుంటున్నాం, దేవుడా నన్ను పాస్ చెయ్యని అడుగుతాం. ఒకవేళ ఒక అమ్మాయిని ఎవరో ప్రేమిస్తూ ఉంటారు, ఆ అమ్మాయి వాడికి పడలేదనుకోండి, దేవుడా ఆ అమ్మాయిని ఎట్టయినా నన్ను ఇష్టపడేటట్టు చేయని అడుగుతాడు. అంటే మానవ జీవితంలో దేవుడిని విడదీసి చూడగలిగిన అంశం ఏదైనా ఒకటన్నా ఉందా? ఎవరైనా నాస్తికులు సంబంధించిన అంశాలను పక్కన పెడితే, ఆస్తికులుగా మనం అందరం దేవుడి మీద ఆధారపడి దేవుడి ఆధారిత జీవనాన్ని గడుపుతూ ఉంటాం కదా. ఆ దేవుడి యొక్క సొమ్ముని కైంకర్యాలతో పాటుగా శానిటేషన్కి, హెల్త్కి, ఎడ్యుకేషన్కి, వాటర్ సప్లైకి, సత్రాలు కట్టడానికి, వీటన్నిటికీ వాడుకోవచ్చు అని చెప్పి 100% దేవాదాయ ధర్మాదాయ చట్టం ఉంది. ఆ చట్టాన్ని అనుసరించి చేస్తూ ఉంటే ఇది చట్టవిరుద్ధం అని చెప్పడం, కోర్టులకు పోవడం, అడ్డుకోవడం, కోర్టులో ప్రతి విషయానికి కేసు తీసుకుంటారు, నెంబర్ చేస్తారు, దాని బెంచ్కి వస్తుంది, ఏదో ఒక రోజు దాని క్లియరెన్స్ వస్తుంది, అప్పటి వరకు వీళ్ళ కథ నడుస్తూ ఉంటుంది అంతే. మీరు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారనుకోండి, అది నిజమా కాదా కోర్టు తేల్చడానికి కొంత వ్యవధి తీసుకుంటుంది. ఆ లోపల అభివృద్ధి ఆగిపోతుంది కదా. ఖచ్చితంగా అభివృద్ధిని ఆపింది వీళ్ళు. ఆ విషయాన్ని మేము ప్రజలకు చెప్తానే ఉన్నాం, ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాం. దేవుడిని దేవుడిగానే చూడడం కాదు, దేవుణ్ణి మానవ సంబంధాలతో కలిపి చూడడం ద్వారానే దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. అంటే ఇంకొక వాదన వినిపిస్తుంది. అంటే బీజేపీ భానుప్రకాష్ రెడ్డికి టికెట్లు ఇచ్చే మంజూరు విషయంలో ధర్మారెడ్డి కఠినంగా వ్యవహరించారు, అందులో భాగంగా కరుణాకర్ రెడ్డి గారిపైన ధర్మారెడ్డి గారిపైన ఆరోపణలు చేస్తున్నారని వాదన ఉంది. వాస్తవంగా ఇతను ఏమన్నా అలాగా వచ్చే వాళ్ళని దర్శనానికి తీసుకెళ్లి ఆయన ఏమన్నా లైజన్ ఆఫీసర్ లాగా పనిచేస్తున్నారు? నా మట్టుకు నాకైతే నేను సద్విమర్శగా మాత్రమే చేయడం నాకు అలవాటు కాబట్టి ఆయన మీద ఇటువంటి విమర్శలు ఉన్నాయన్నది మాత్రం నేను వింటున్నా. ఆయన తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసమని ఆ వ్యాపారస్తులకి ఇట్లా దర్శనాలు ఏర్పాటు చేయించి దాని ద్వారా లబ్ధి పొందుతూ దేవుడి ద్వారా ఆయన తన వ్యాపారాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణ అయితే ఆయన మీద ఉంది. అది నిజమా కాదా అన్నదానికి ఆయనే వచ్చి సమాధానం చెప్పాలి, లేదా వెంకటేశ్వర స్వామి అన్న ఆయన శిక్షించి తద్వారా అన్న ప్రజలకు తెలిసేటట్టు చేయాలి. ఆయన ప్రతిసారి శ్రీవారి భక్తులుగా నేను కోరుకుంటున్నా అంటే ఆయన శ్రీవారి భక్తుడా, బీజేపీ నాయకుడా? ఆయన చెప్పాలి సార్ సమాధానం. ఆయన మనసులో ఉన్న భక్తి ప్రభుత్వం పైన ఆయన కామెంట్ చేస్తుంటారు కదా, చెప్పాలి. ఆయన శ్రీవారి భక్తుడా, బీజేపీ నాయకుడా? బీజేపీ స్టాండా, భక్తుల స్టాండా? నేను అనుకోవడం భానుప్రకాష్ రెడ్డి తాను ప్రేమించుకునే వ్యక్తి. ఆయన దేవుణ్ణి ప్రేమించడు, పార్టీని ప్రేమించడు.
పార్టీ అయినా దేవుడైనా తన అవసరాల కోసం తన ఎదుగుదల కోసం ఎలా ఎందుకు వాడుకోవాలో తెలిసిన వ్యక్తి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఇవాళ శ్రీవారి భక్తులు అంటే మామూలు డివోటీస్, జనరల్ డివోటీస్. పార్టీ స్టాండ్ ఒకటి ఉంటుంది, పార్టీ ఏం మాట్లాడాలి, లైన్ తీసుకోవాలంటే అదే మాట్లాడాలా. ఇవాళ తనకి తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తే తిరుపతిలో వండుకొని 7 నియోజకవర్గాల్లో తిరిగి గెలుపు పైన దృష్టి పెట్టాలి. ఇక్కడ కాదని విజయవాడకి వెళ్ళి విజయవాడలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ధర్మారెడ్డి గారు ఇట్లా, కరుణాకర్ రెడ్డి ఇట్లా పెట్టడం అనుకున్నటువంటి బీజేపీ భానుప్రకాష్ రెడ్డి గారిని ఏదైనా ఒక స్లమ్ ఏరియాకి తిరుపతిలోకి తీసుకెళ్ళి మీడియాతో పాటు మనం వెళ్దాం, నేను వస్తా, ఆయన్ని చూపిద్దాం. ఇదే నియోజకవర్గంలో తిరుపతి టౌన్లోనే సిటీలోనే నేనేం పక్క నియోజకవర్గాలు కాళాశ్రికి పోయి ఈయన ముఖం చూపిద్దాం అని అనడంలే. ఒక స్లమ్ ఏరియా తీసుకెళ్ళి అమ్మ ఈయనెవరో మీకు తెలుసా అని అడగదాం. ఎంతమందికి తెలుసు ఆయన అన్న విషయం మీకు తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకా ఆయన దేశంలో నాయకుడు, పార్లమెంటు మొత్తానికి ఇన్ఛార్జు, సమన్వయకర్త, ఇవన్నీ ఇంకా ఎట్లాంటివి అనేది ఇంకా మీరు నేను ఎట్ట సాధించాను. అజయ్ కుమార్గా తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు. దాదాపు ఒక 20-25 సంవత్సరాలు రాజకీయ అంటే యువజన విభాగం ఎన్ఎస్ఐ కాడి నుంచి స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ అదృష్టం బాగుండి ఉంటే కొద్దిగా తట్టుంటే కొద్దిగా ముందుకు వెళ్ళి ఉంటారు. సత్యవేడి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఉంటారు. సో తిరుపతి రాజకీయాలు కూడా చాలా చూశారు, చాలామంది ఎమ్మెల్యేని చూశారు, ప్రజాప్రతినిధిని చూశారు, అన్నీ చూశారు. సో తేడా ఏమైనా కనిపిస్తుందా మీకు తిరుపతి కాన్స్టిట్యూన్సీలో? నాడు నేడు, పాత పాఠశాలలు కొత్త పాఠశాలలు జగన్ ఏ విధంగా రూపు మారుస్తున్నారో ఇవాళ తిరుపతిలో చేంజెస్ ఏమైనా కనిపిస్తుంది ఈ 5 yearsలో? మీ పొలిటికల్ లైఫ్ మీ గుండెల పైన చేసుకొని చెప్పండి సార్. ఇంతకు ముందు రాజకీయాలు తిరుపతిలో ఎలా నడిచాయి అంటే ఒక వ్యక్తి ఒక పార్టీ ఆధారంగా నడుస్తూ ఆ కార్యకర్తలు ఆ వ్యక్తి చుట్టూ చేరి భజన చేస్తూ ఆ కార్యకర్తల స్వప్రయోజనాల కోసం అని చెప్పి రాజకీయాన్ని నడిపిన సందర్భాలు అన్ని పార్టీల్లోనూ చూశాను సార్. నేను మొదటిసారి ఒక నగరాన్ని రూపురేఖలు మార్చడం అంటే ఎలా ఉంటుంది, సరికొత్త తిరుపతిని ఆవిష్కరించడం అంటే ఎలా, కొత్త తిరుపతిని ప్రజలకి ఎలా పరిచయం చేయాలి అంటే నాట్ ఓన్లీ తిరుపతి ప్రజలు, ఆయన మొత్తం దేశాన్ని, ఇది తిరుపతి అంటే దేశంతో ఎమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి ఊరు ఇది. ఇది మన ఊరుగా మనం మాత్రమే మాట్లాడుకునే ఊరు ఖచ్చితంగా కాదు. ఈ దేశమంతా కూడా తిరుపతి, ఆ మాటకు వస్తే ప్రపంచమే, ప్రపంచంలోనే తిరుపతికి ఒక ప్రఖ్యాతత ఉందన్న విషయం మనకందరికీ తెలుసు. అటువంటి తిరుపతిలో ఇంకా కూడా అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇంకా కొంచెము వెనకబడినటువంటి పరిస్థితులు ఉండడము, విలేజ్ కల్చర్ ఉండడం తప్ప నేను చెప్పడం లేదు, కానీ అభివృద్ధికి దూరంగా ఉంది అన్నమాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దాన్ని అంతటిని ఆయన క్రోడీకరించి ఇప్పుడు సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసినారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల కూడా ఆయన కొంత విమర్శ కూడా ఎదుర్కొన్నారు ప్రతిపక్షాల నుంచి. అటువంటి పరిస్థితులలో ప్రభుత్వం అన్నది సపరేట్ గ్రాంట్గా ఏమీ ఇవ్వకపోయినా ఇక్కడున్నటువంటి వనరులతోనే, ఇక్కడున్నటువంటి ఆదాయాన్నే దాన్నే పరమపదిగా దాన్నే ఒక మూలధనంగా పెట్టుకొని ఈరోజు ఇంత అభివృద్ధి తీసుకురావడం జరిగిందంటే కేవలం 2-2.5 సంవత్సరాల కాలంలో. మీరు ఆలోచన చేయండి, ఇంతకన్నా దార్శనికత ఏముంటుంది అభివృద్ధికి? ఇంతకన్నా ప్రతిపక్షాలంతా కూడా చెప్తుంది నేరుగా కరుణాకర్ రెడ్డి ఇంటికి దారి వేసుకున్నారు, రూట్ వేసుకున్నారు, దానికోసమే 18 మాస్టర్ ప్లాన్లు పెట్టారని విమర్శ కూడా ఉంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ వేసుకుంటా పోయినప్పుడు అటు ఇటు ఆ పక్కనో ఈ పక్కనో ఖచ్చితంగా ఉండుండొచ్చు రోడ్లు. అంత మాత్రం చేత ఆయన కోసం వేసుకుంటే దాని మీద ఆయన కారు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే నడుస్తున్నారా? ఆ చుట్టుపక్కల ఇంకెవరికి ఇల్లు లేవా, ప్లాట్స్ లేవా? వాళ్ళందరూ దానివల్ల టీడీఆర్ ధర లబ్ధి పొందలేదా? లేకపోతే వాళ్ళ భూముల ధరలు పెరగలేదా? వాళ్ళు ఎవరు నడవడం లేదా? మనం ఎవరు నడవమా? అది కేవలం కరుణాకర్ రెడ్డి కోసం వేసుకున్నారంటే ఈ 25 years మీకు ఒక మాట చెప్తాను సార్. సుగుణమ్మ గారి ఇల్లు ఉంది, సుగుణమ్మ గారి ఇల్లు కొంచెం దాటుకుంటే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ పెట్టినారు, దానికి ఆపోజిట్లో కూడా కనెక్టివిటీ కోసం ఒక రోడ్డు వేసినారు. అది సుగుణమ్మ గారి కోసం వేసినామంటే ఎట్లా? చెప్పండి దానికి సమాధానం. ఎక్కడ ఏ కనెక్టివిటీకి అవసరం అయితే రోడ్డు కలపడం ద్వారా ప్రజలకి జీవన విధానం సరళతరం అవుతుందో, ప్రయాణం దగ్గర అవుతుందో దాన్ని బట్టి మార్కింగ్ చేస్తారు. ఆ మార్కింగ్లో భాగంగా వాళ్ళ ఇల్లు ఆ పక్కన వచ్చి ఉండొచ్చు. ఈడ కూడా సుగుణమ్మ ఇంటి పక్కనే, సుగుణమ్మ గారి ఇంటి పక్కనే ఒక రోడ్డు కనెక్టివిటీ వచ్చింది. మరి అప్పుడు రూలింగ్ కానీ తెలుగుదేశం ఉన్నట్టు తాము కోసం వేసుకున్నారని చెప్పడంలో న్యాయం ఉంటుందా? అంటే వాళ్ళు ఎవరు వేయలేకపోయారు కదా, వాళ్ళు వేయలేని పని వేసి చూపించిన ఆ కడుపు మంటతో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతగా ఉందా? 100% ఇది గచ్చి, ఇది 100%. అంటే
జగన్ కూడా పదే పదే చెప్తారు ఎక్కువ బీపీ వచ్చేస్తుంది, ఏమైనా అయిపోతారు, జాగ్రత్తగా ఉండండి, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అనేసి కూడా అంటుంటారు. జగన్ గారు మరి ఇంత ఈర్ష్య ఉందంటారా? జగన్మోహన్ తెలుగుదేశం పార్టీకి ఇంత ఈర్ష్య ఉందా తిరుపతిలో? సార్ నేను అంటే నాట్ ఓన్లీ తిరుపతి సార్, ఈ విషయం మాత్రం రాష్ట్రం మొత్తం మీద ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే నా వైఫ్ ఒక కార్పొరేటర్, ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్. తను నేను నిరంతరము ప్రజల్లోనే ఉంటాం. అంటే ఉదయము సాయంత్రం ఒక టైమింగ్ లాగా పెట్టుకొని ప్రజలకు ఒక సమయాన్ని కేటాయిస్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళి అత్యంత సన్నిహితంగా మేము మాట్లాడతాం. అంటే కార్పొరేటర్గా మా వార్డు కూడా కొంచెం స్లమ్ము, మిడిల్ క్లాసు అంతా కలిసి ఉంటుంది. మాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకే నేరుగా బాండింగ్ వచ్చింది సార్. ఆ బాండింగ్ ఎంతలా ఉందంటే ఇప్పట్లో ఎవరు ఏం చేసినా కూడా అది పోయేటట్టుగా లేదు. ఆ భయానికే కదా సార్ ఒక్కొక్కరు ఊతకర్రలు ఎత్తుకొని సొంత కాళ్ళ మీద నిలబడలేక 3 కర్రలతో కలిసి వస్తున్నారు. ఇంకెంతకన్నా నిదర్శనం ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారని చెప్పడానికి? మరి అది ఎంతో కొంత వాళ్ళకున్నటువంటి టీం కూడా ఈ వాస్తవాలని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది కదా, అప్పుడు బీపీఏ కదా సార్ వస్తుంది. ఖచ్చితంగా జరిగేది అయితే ఇదే. ఎందుకంటే ఎప్పుడూ లీడర్లుగా ఉండి సీన్లో లేకుండా, ప్రజలతో లేకుండా అవుట్డేటెడ్ పాలిటీషియన్స్ అంతా వచ్చి కూటములు కట్టుకొని మా కథ చూపిస్తాం, మా అంత మేమేందో చూపిస్తాం అంటున్నారు. కానీ మేము నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం, ఎప్పుడు ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం, మళ్ళీ ఉంటాం, చచ్చిపోయేదాకా ఉంటాం. సో మాలాంటి కార్యకర్తలు పుష్కలంగా ఉన్నటువంటి భూమన కుటుంబం జోలికి వచ్చి ఎన్నికల్లో వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఒకప్పుడు పరిస్థితులు వేరు. కరుణాకర్ రెడ్డి గారి మీద ఒక భయంకరమైన దుష్ప్రచారము, ఒక విషం జిమ్మినట్టుగా చిమ్మడం ద్వారా ప్రజలు కూడా కొంచెం అటు ఇటు ఆ రోజుల్లో ఆలోచించుండొచ్చు. బట్ ఈ ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పండి, కరుణాకర్ రెడ్డి గారు 2 సంవత్సరాలు టీటీడీ చైర్మన్ చేశారు, ఒక 18 నెలలు ఎమ్మెల్యేగా చేశారు. ఫస్ట్ టైం కదా 5 years ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు ఒక 6 నెలలుగా టీటీడీ చైర్మన్గా ఉన్నారు. అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉన్నారు. వీళ్ళేమి కంటిన్యూ అధికారాన్ని 10 సంవత్సరాలు అనుభవించి కంటిన్యూ అధికారంతో నడిచిన వాళ్ళు కాదు. అసలు కరుణాకర్ రెడ్డి గారి జీవితంలో ఎక్కువ ప్రతిపక్షాన్నే ఆయన నెట్టుకొని వచ్చిన సందర్భం ఉంది. సో ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయి ఫంక్షనింగ్ జరిగింది. దీంట్లో మళ్ళీ కరోనా 2 ఏళ్ళు వచ్చింది సార్, దరిద్రం అంటే ప్రపంచాన్నే ముంచేసింది. అంటే మొత్తం కలిపి 3 ఏళ్ళే జరిగింది ఈ ప్రభుత్వ పాలన అంతా. ఈ ఎమ్మెల్యే గారి పాలన కావచ్చు, డిప్యూటీ మేయర్ గారి పాలన కావచ్చు, మేయర్ గారి పాలన కావచ్చు. ఈ పరిస్థితులలో ఇంత చిన్న సమయంలో ఒక్కసారిగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తవడం అంటే తమాషానా సార్? ఒక్క రోడ్డు వేసుకోలేం సార్, ఒక్క రోడ్డు వేసుకోలేం. ఇవాళ విజన్ 2020 అన్న చంద్రబాబు విజన్ 4040కి వెళ్ళారు. విజన్ 2020లో ఎప్పుడు కొర్లగుంట రోడ్డు గుర్తు రాలేదా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులకి? ఈ తిరుపతిని ఇలా చేయాలి, ఇలా మాస్టర్ ప్లాన్ చేసుకుంటే రూట్ కనెక్టివిటీ వస్తే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది, గమ్యస్థానాలకి త్వరగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విస్మరించారు? అభినయ్ రెడ్డి గారు ఎందుకు గుర్తించారు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించి ఓటు తెచ్చుకోవాలని అనుకున్నారు. ఆయనకి అదే కలిసి వచ్చిందేమో. ఇంతకాలం మరి ఆయన రాజకీయాల్లో ఎట్లా ఉండగలిగినాడో నాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు. పవన్ కళ్యాణ్ గారిని ఒకరోజు తిడతాడు, పవన్ కళ్యాణ్ గారు ఆయన తిడతారు, మళ్ళీ మోడీ గారిని తిడతారు. అసలు ఒకసారి రాహుల్ గాంధీని పోయి కండువా వేసి బెంగళూరులో ఆయన పక్కనుండే ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో పొత్తు పెట్టుకుంటాడు కాంగ్రెస్తో. ఈరోజు ఏమో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అర్థమైందా? అంటే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పినాడంటే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ 35 సంవత్సరాలు అంటున్నారు అభినయ్ గారికి. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు స్టార్ట్ అయ్యే సమయానికి 2 ఏళ్ళ ముందు నుంచి స్టార్ట్ అయినాయి. అంటే 32-33 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి ఒక యువనాయకుడు. అసలు నేను చెప్తే మరి ఆయన పొగినట్టుగా ఉంటుందేమో కానీ మేము ఆయన కలవడానికి ఆయన ఛాంబర్కి వెళ్ళినప్పుడు కూడా ఆ మ్యాప్స్ అన్నీ ముందర పెట్టుకొని ఉంటాడు. ఆ సర్వేరు, ఆ ఇంజనీర్లు వాళ్ళంతా ఉంటారు. మేము అసలు ఏందయ్యా ఈయన మాకు కూడా సమయం ఇవ్వకుండా పిచ్చి పట్టినట్టుగా ఈ రోడ్ల మీద పడిపోయాడని అనుకున్నాం మేము. కానీ అవి ఒక్కసారి పూర్తయి వాటిలో మేము నడిచిన తర్వాత, వాహనంలో వెళ్ళిన తర్వాత, ఇతను ఏదన్నా అనుకుంటే మాత్రం గట్టిగా నిలబడి చేయగలిగిన గొప్ప నాయకుడు ఇతను అని అప్పుడు, అంటే వాళ్ళ నాన్నగారి లెగసీతో, వాళ్ళ నాన్నగారికి మాకున్న అనుబంధంతో మేము అభినయ్ రెడ్డి గారిని ఫాలో చేసుకుంటా వచ్చిన మాలాంటి వాళ్ళం సైతం
అసలు నిజంగా కరుణాకర్ అన్న కన్నా కూడా నీ మంచి లీడరు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అభివృద్ధి కాముకుడు ఇతనికి ఒక కన్స్ట్రక్టివ్గా ఎలా పనిచేసుకోవడాలో తెలుసు అన్న విషయంతో మనస్ఫూర్తిగా నమ్మి మేముగా ఆయన్ని వ్యక్తిగతంగా ఆరాధించే పరిస్థితికి వచ్చాం. రైట్. అంటే ఒకనొక సందర్భంలో భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, నేను ఈ నగరానికి కొత్త సాఫ్ట్వేర్ లాంటి నన్ను అప్గ్రేడ్ చేసుకోండి, ఈ నగరం అంతా కూడా బాగుపడుతుంది, లేదంటే అప్డేట్ కాదు మీ నగరము అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అభినయ్ రెడ్డిది. సో ఆయన మాట తీరు పరిణితి చెంది ఇవాళ అందరిని ఆకట్టుకునే విధంగా, ఇవాళ నెక్స్ట్ ఈ తెలుగుదేశం పార్టీ నుంచో జనసేన ఎవడో నాకు తెలియదు, ఒరే నువ్వు నేరుగా పోయి లెఫ్ట్ తిరిగి రైట్ తిరుగు, ఆ పక్క గలీలో పోయి ఆ పేరు చెప్పు, నేను పోటీ నుంచి తప్పించుకుంటాను. వాస్తవంగా ఆర్ఎన్ శ్రీనివాస్ అభినయ్ రెడ్డి చెప్పిన మాటలకు కట్టుబడి రూట్ చెప్పగలరా? ఎట చెప్పగలుగుతారు సార్, చెప్పలేడు. అందుకే కదా కాన్ఫిడెంట్గా అభినయ్ గారు దాన్ని కామెంట్ చేసి అడిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా అభినయ్ రెడ్డి గారు అంత మాటల మనిషి కూడా కాదు, మృదు శోభ తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ మాట్లాడతారు. నాకు తెలిసినంతవరకు చేతల మనిషి, అంత మాటల మనిషి అయితే కాదు. బట్ ఒక మాట మాట్లాడితే దానికి మనం 100 అర్థాలు ఎత్తుక్కునే అంత అర్థవంతంగా మాట్లాడతారు. మీరు చెప్పిన సాఫ్ట్వేర్ నేను డౌన్లోడ్ చేసుకోండి, కొత్త అప్డేట్ వర్షను. ఇప్పుడు కొత్త అప్డేట్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోలేదనుకోండి సార్, మన మొబైల్కే దెబ్బ. సరైన ఫీచర్స్ అన్నీ పనిచేయవు కదా, అప్డేట్ వర్షన్స్ ఏం పనిచేయవు కదా. కానీ వాళ్ళు దాన్ని కూడా ప్రతిపక్షాలు వైరస్ వచ్చేస్తుంది, ఊరికి పట్టిన వైరస్ అని వైరస్ వాళ్ళు యాంటీ వైరస్ అభినయ్, ఊరికి పట్టిన వైరస్కి యాంటీ వైరస్గా కొత్త వర్షన్గా ఈరోజు అభినయ్ రెడ్డి గారు రూపాంతరం చెందారు. కాబట్టి తిరుపతి సరికొత్త తిరుపతిగా ఆవిష్కరణలోకి వచ్చింది. ఏంటంటే మీ 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా తిరుపతి నవనగరాన్ని చూస్తున్నారు మీరు ఇప్పుడు. 100%. అసలు రాజకీయ జీవితం పక్కన పెట్టండి, నేను మొదటి సంవత్సరం నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లెక్కేసుకోండి, నాకు ఊహ తెలిసిన రోజు నుంచి తిరుపతి ఇంత డెవలప్మెంట్కి వస్తుందని నేను అనుకోలేదు. అంటే మనం బయట పోతే తిరుపతి అంటే మనకి మంచి వాల్యూ ఇస్తుంది. అంటే ఈ టీడీఆర్ బాండ్స్ ఎవరైతే ప్రాపర్టీస్ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, డబ్బు రాలేదంటున్నారు, దాంట్లో కోట్ల రూపాయలు దిగమింగేశారనేసి తిరుపతి నాయకులు కాకుండా నెల్లూరు నాయకులతో మాట్లాడిస్తున్నారు, ఆనం వెంకటనారాయణ వీళ్ళతో మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి. అంటే తిరుపతిలో నాయకులు మృగ్యం అయిపోయారా, ఏమైపోయారు, కనిపించలేదా, సబ్జెక్ట్ తెలియదా? వాస్తవంగా టీడీఆర్ గోల్ ఏంటి? జనరల్గా దీని మీద ఒక ఇది ఉంది సార్, ఒక కమెడియన్ వచ్చి కామెడీ చేశాడు అనుకోండి, మనం కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తాం, అంటే నవ్వడానికో, నవ్వు వస్తే మరింత కంటిన్యూగా వీడియోని చూస్తూ ఉంటాం. ఆ విధంగా వెంకటరమణారెడ్డి అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెడితే అవి శుద్ధ అబద్ధాలు అయినప్పటికీ కూడా ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషను, ఆయన వాయిస్, ఆ నెల్లూరు యాస వల్ల ఆ వీడియో కాస్త చూడాలనిపిస్తుంది. జనరల్గా ఆ బలహీనతని వాడుకొని తిరుపతి ప్రజలు వీళ్ళు ఎవ్వరికి ఆ టాలెంట్ లేని కారణంగా ఇక్కడి నుంచి మెసేజ్ అక్కడికి పంపించి ఆయన ద్వారా పెట్టించినారు. మేము కౌంటర్ అదే స్థాయిలో ఇచ్చినాం. ఇప్పుడు వాస్తవంగానిది ఎంత వ్యంగ్యంగా చెప్పినా, అన్నా నువ్వు నల్లగా ఉంటావు అని నేను వ్యంగ్యంగా చెప్పాను అనుకోండి, మీరు తెల్లగా ఉన్నారు, అన్నా ఏందినా నువ్వు ఇంత నల్లగా ఉన్నానని నేను చెప్పినా నవ్వొచ్చు కాక అవతల వాళ్ళు. కానీ నిజమేంది సార్, నిజంగానే కదా పోతుంది. దాని మీద మేము బలంగా ఇంతెందుకు సార్ మేమంతా మాట్లాడటం ఏంది, ఆయనే చెప్పాడు వేసుకోండి అయ్యా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు అభినయ్ రెడ్డి గారు. ఇంతకన్నా ఏం కావాలా? మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటారో ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి పోండి అయ్యా స్వామి అంటే 24 గంటలు వాట్సాప్లో మెసేజ్లు పంపించుకుంటా, ఫేస్బుక్లో వీడియోలు పెట్టించుకుంటా, లోకల్ మీడియా ఛానల్లో కూర్చొని మీరు టీడీఆర్లు అవకతవకలు చేసినారు, మీరు డబ్బులు తినేసినారని ఆరోపణలు చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏముంది? నేను ఇంతకుముందు అన్నారు భానుప్రకాష్ రెడ్డి ఇట్లా టికెట్లు అమ్ముకుంటాడంట ఆయన స్వలాభం కోసం. నేను విమర్శ చేయడానికి ఇబ్బంది పడ్డా, ఎందుకంటే వాస్తవం ఎంతో ఏందనేది మనం తెలియకుండా ఏదంటే అదే మాట్లాడకూడదన్న ఉద్దేశంతో. వాళ్ళు అట్లా సిగ్గుపడ్డంలే, వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా మరి 34-33 సంవత్సరాల అబ్బాయి వచ్చినాడంటే నిలబడినాడంటే స్టాండ్ అవుతాడు. ఈ కుటుంబాలు ఎవరికి కూడా అంటే సుగుణమ్మ గారు మనవరాలను తీసుకురావాలని, ఇంకొక ఎక్స్ఎమ్మెల్యే ఫ్యామిలీ వాళ్ళ నుంచి మనవడిని తీసుకురావాలని, ఇప్పుడు తీసేసిన తహసీల్దార్లు అందరూ తయారైనారు. మాకు ఈ కుటుంబం రాజకీయంగా నష్టపోతే మాకేమన్నా అవకాశం వస్తుందనేమోనని
ఇట్లాంటి అజెండాతో ముందుకెళ్లే వాళ్ళు విమర్శించే విమర్శలు తప్ప వాస్తవం ఎక్కడుంది సార్? అక్కడ వాస్తవం లేదు కాబట్టే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మీరు అన్నారు 70,000 అని, ఖచ్చితంగా భారీ మెజార్టీతోనే గెలుస్తారు ఆయన. ఇప్పుడు కరోనా కాలంలో ఉన్నందుకు మనం ఆర్ఎన్ శ్రీనివాసులకి ఓటేయాలా? ఏడున్నాడు? చిత్తూరులో ఉన్నాడా, బెంగళూరులో ఉన్నారు? అప్పుడు పోనీ చిత్తూరులోనన్నా ఉన్నాడా? వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నారు? ఏదైనా కష్టకాలం తిరుపతికి వచ్చినప్పుడు ఆయన ఏ రోజు లేరు కదా. సరే, ఆ రోజు ఉమ్మడి జిల్లాగా ఉన్నింది, పుణ్యక్షేత్రంగా ఉంది, బంధువులు ఉన్నారంటున్నారు. మరి వాళ్ళందరినీ బేస్ చేసుకొని నువ్వు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఒక ట్యాంకర్ పెట్టి గ్లాస్ వాటర్నా ఇచ్చినావా? లేదు, ఈ ఊరు కాకపోతే నేను ఏదో ఒక రోజు తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచన నాకు ఉంది అని ఆ రోజు నుంచి నువ్వేమన్నా సేవా కార్యక్రమాలు ఏమన్నా చేసినావా సైమల్టేనియస్గా? ఆ టికెట్ ఇలా ఎక్కడికొచ్చినా టికెట్ ఇచ్చినారు, నేను పోటీ చేస్తాను, నన్ను గెలిపించండి. ఇంతకు మించి వేరే ఆన్సర్ ఏమన్నా ఉందా? కరోనా టైంలో కూటమి నాయకులంతా ఎక్కడికి వెళ్ళారు? మీకు కనిపించలేదా? మీరు కూడా చాలా వరకు ఫుడ్ నాకైతే బుల్డోజర్లు అందరికి పోయి ఇచ్చారు కదా, మరి కూటమి నేతలు ఎక్కడికి పోయారు? నాకైతే కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి సార్, నాకైతే కనిపించలే. మరి ఏం కనిపించినోడు ఓటెట్టి అడుగుతాడు? అదే ఇప్పుడు మేమంతా కూడా ఏంటంటే వాళ్ళు చేసే విమర్శల్లోనూ వాటిల్లోనూ ఒరిజినాలిటీ ఉంటే. కరోనా అనేది పెద్ద మహమ్మారి, దాదాపు అది పేదవాడనిలే ధనికుడనిలే ఇద్దరిని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ టైంలో నిజంగానే ప్రజలకి కాస్త పట్టడి అన్నం పెట్టిన దాంట్లో నో డౌట్ ప్రభుత్వం అయితే చాలా మంచి కార్యక్రమాలు చేసిందనేసి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ విషయాలు కూడా ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. వాస్తవంగా అయితే ఎవరు చెప్పట్లేదు. ఇప్పటి వరకు 18 రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేసే పర్యటనలో ఎక్కడ కరోనా గురించి కాన్సెప్ట్ ఎక్కడ చెప్పింది లేదు. ఏంటంటే వాళ్ళు 600 మేనిఫెస్టోని మాట్లాడుతున్నారు తప్పనిచ్చి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నారే కానీ ఆ టైంలో కూడా ప్రభుత్వాన్ని నడిపి ఆ టైంలో కూడా జీతభత్యాలు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినప్పటికీ ఇవాళ కరోనా గురించి మీరు ఎందుకు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నారు? మేము మీరు ఒకసారి చూడండి, కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ తను చేసింది ఎక్కువగా చెప్పడం అనేది వాళ్ళకి మొదటి నుంచి అలవాట్లేదు. ఆయన పార్థివ దేహాలు కూడా అసలు ఇంకో విషయం గుర్తుకొచ్చింది మీరంటే, నాకు ఉపరాష్ట్రపతి గారే నేరుగా లేఖ రాశారు ఆయనకి. ఒక ఎమ్మెల్యేకి వైస్ ప్రెసిడెంట్ నేరుగా లేఖ రాసి ప్రశంసించడం అన్నది ఇంకా ఆయన పనితీరుకి ఇంతకన్నా మనం. మరి ఆ విషయాలు కళ్యాణ్ బాబుకి తెలీదా? ఆయన తెలుసుకోవాలి, పంపించండి కదా మీరు. అంటే కళ్యాణ్ బాబు గారికి చంద్రబాబు గారితో చేరిన తర్వాత ఆయన కూడా కళ్ళు బయర్లు గమ్మే బాగా అంటే కళ్యాణ్ గారు అంటే నేను అనడు, ఎందుకంటే ఈ మాట అనకూడదు. నేను ఎందుకు అనాల్సిన వచ్చిందంటే మొన్న హైకోర్టులో బెయిల్ తీసుకోవడానికి బాబు గారికి శుక్లాల ఆపరేషన్ చేసుకోవాలి, బెయిల్ ఇవ్వండి అంటే అప్పుడు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగా ఈయన కూడా ఏమైనా అలాంటి పరిస్థితి వాడుతూ ఉంటారు కాబట్టి ఏమైనా వచ్చిందని అప్పుడప్పుడు ఏదైనా చదివేటప్పుడు అప్పుడు అద్దాలు వేసుకుని, అందుకని ఆ మాట కళ్ళు బయటలు గమ్మినాయి అంటున్నాను. ఖచ్చితంగా కళ్ళు పోయినట్టున్నాయి. ఇంకో భాషలో చెప్పండి, కళ్ళు దొబ్బినాయేమో. టమాటా అనొచ్చో లేదో తెలియదు కానీ కళ్ళు దొబ్బినాయేమో. అంటే వెంకయ్య నాయుడు గారు ప్రశంసించిన వ్యక్తి కూడా వీళ్ళకి చులకనే, వీళ్ళకి అవినీతి పరుడే. మరి ఆయన వయసే 70 దశకంలోకి వెళ్తా ఉంది. ఆయన వయసే. ఆయన అనాథ శవాలను కూర్చొని పెట్టి కాలుస్తాడు, కరోనా శవాలను కాలుస్తాడు. మేమంతా కూడా వారిచ్చినాం. ఒకటి లక్ష్మీపురం దగ్గర ఈ భారీ వర్షాల కారణంగా కాలువలో పడి ఒక వ్యక్తి చనిపోయి ఆయన కొట్టుకుంటూ వచ్చి మా గొల్లవానిగుంట ప్రాంతం దగ్గర తేలినాడు సార్. ఇది నేను స్వయంగా చూసిన విషయం. ఇది అసలు ఆ రోజు సాక్ష్యం మేయర్ శిరీష గారు కూడా ఉన్నారు అక్కడ, కార్పొరేటర్ ఉమా ఉన్నారు, నేను ఉన్నాను. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఎస్కే బాబు గారు కూడా ఉన్నారు. ఆ ఎస్కే బాబు గారు మేము ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళడానికి మేమంతా కలిపి ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ముళ్ళున్నాయి, మురికుంది, అంటే ఎంత దారుణంగా ఉందంటే ఇంకా మురికి కాలువ అది. ఈయన దిగినాడు, ఆ చెప్పులు తీసినాడు, నేరుగా ప్యాంటు పైకి ఎగ్గట్టినాడు, నేను దిగి వెళ్ళిపోతున్నాడు ఆ శవం దగ్గరికి. ఆయన చూసిన తర్వాత మేమంతా కూడా రే ఇంత పెద్ద ఆయన ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్తున్నాడు, మనం వెళ్ళకపోతే బాగుండదని ఆయనతో పాటు మేము వెనకాల నడిచినాం. ఆ శవానికి పురుగులు పట్టున్నాయి సార్, లిటరల్గా పురుగులు. నేనైతే ఒక 2-3 రోజులు అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడినా. ఆ లిటరల్గా పురుగులంతా రాలుతున్నాయి. దాన్ని ఆయన దగ్గరుండి ఎస్కే బాబు గారు గుడ్డలు కడతా ఉంటారు, ఈయన దాని దగ్గరుండి పట్టుకుంటాడు. ఆ స్ట్రక్చర్ని
శవాన్ని మోసుకుంటూ ఆ కాలువ దగ్గర నుంచి కొరిమేనుగుంట వంక వరకు నడుచుకుంటూ వచ్చినారు ఆయన. ఆమె శిరీష గారు కూడా ఉన్నారు, మా కార్పొరేటర్ కూడా ఉన్నారు పక్కనే. నేను అసలు ఆశ్చర్యపోయినాను సార్. ఆయన చెప్తే చేయడానికి 100 మంది ఉన్నారు. ఆ పురుగులు పట్టినటువంటి శవాన్ని కూడా ఒక కమిట్మెంట్తో ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతున్నారే, వాళ్ళకి దాన్ని అప్పగించాలన్న తపనే ఆయనకు ఉంది. కానీ ఆయన వేరే విషయాలన్నీ దేన్ని కూడా తీసుకోలేదు పరిగణలోకి. ఆయన చూసిన తర్వాత ఆ స్ట్రక్చర్ నేను కూడా పట్టుకున్నాను. అరే నేను ఆయనకన్నా చాలా వయసులో చిన్నోడిని, ఆయన శిష్యుడిని, ఆయనే మోస్తున్నాడు, నీకెందుకు రా అంత ఇదని నాకు అనిపించింది వ్యక్తిగతంగా. నేను మేమిద్దరమే మోసుకుంటూ వచ్చాం. నాతో పాటు ఎస్కే బాబాను కూడా మోసినారు. అంటే మీరు ఆలోచించాడు, అది కమిట్మెంట్. ఏం ఆశించి సార్? ఇప్పుడు మాయ మాటలు చెప్పో, దొంగ మాటలు చెప్పో రాజకీయాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దానికి ఆయనకున్న ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ఆ వయసులో ఎంత సమస్య అవుతుంది. నేను 2-3 రోజులు అన్నం తినడానికి అవే గుర్తొచ్చి చాలా ఇబ్బంది పడినా. ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది, లీడర్ అంటే ఒక కష్టంలో ఉండేటప్పుడు అక్కడున్న సందర్భాన్ని బట్టి మన మనసుని చాలా స్ట్రాంగ్గా మలుచుకోవాలి, మనం సెన్సిటివ్గా ఉండకూడదు అన్న విషయాన్ని ఆ రోజు ఆయన చూసి నేర్చుకున్నాం. ఏం చరిత్ర ఉంది సార్ వీళ్ళకి, విమర్శించే వాళ్ళకి? ఆర్ఎన్ శ్రీనివాసులకు ఉందా ఇటువంటి చరిత్ర? ఏం చరిత్ర ఉంది చెప్పండి? ఒకరోజు రామకృష్ణ డీలక్స్ వైపు వెళ్తాడు, అంటే ఇప్పుడు రామకృష్ణ డీలక్స్ లేదండి, రోడ్లో యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయినారు. అభినయ్ రెడ్డి రక్తం కారుతున్న ఆ వ్యక్తిని తీసుకొని పట్టుకొని కట్టుకట్టించి హాస్పిటల్ తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి వదిలిపెట్టారు. ఆయన కానిస్టేబుల్, ఐ థింక్ కానిస్టేబుల్. ఆయన ఊరేంది, ఆయన ఓటరా మన ఓటరా కాదా అవన్నీ ఆలోచించా చేశారు సార్. సో ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్, ఖచ్చితంగా ఒకరికి న్యాయం చేయాలి అని అంటే న్యాయం చేసి తీరాలి అని మొండిగా నిలబడతారు. దాని మీద 100 విమర్శలు వచ్చినా వాళ్ళు వెనకడిగేరు. అటువంటి బలమైన నాయకత్వం ముందు ఈ ఆరిపోయిన శ్రీనివాసులు అనే బోగస్ నాయకత్వం. ఆరణి కదా, నేనైతే ఆరిపోయిన శ్రీనివాసులు అనుకుంటున్నాను. ఆరణి కాదా? ఆరని అంటే మండుతూనే ఉండాలి, ఆరకుండా. అది ఆరిపోయింది, అంతలా ఆరిపోయింది. నుంచి ఇక్కడికి వచ్చి 70 కిలోమీటర్లకు ఆరిపోయిందా? అంటే ఆరుతూ వచ్చి ఇక్కడికి వచ్చే లోపల పూర్తిగా ఆరిపోయింది. ఆరణి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆరిపోయింది అంతే. అక్కడ మెల్లమెల్లగా ఆరుతూ వచ్చింది టికెట్ ఎగిరిపోవడంతో, ఇక్కడికి వచ్చే లోపల పూర్తిగా ఆరిపోయింది. కాబట్టి ఆయన ఆరణి శ్రీనివాసులు కాదు, ఆరిపోయిన శ్రీనివాసులు. సో ఆయనకి ఇక్కడ ఏరియా కానీ, ఇక్కడ స్థితిగతులు కానీ, ఇక్కడ సామాజిక సమీకరణలు కానీ, ఇక్కడ పడ్డ కష్టాలు ప్రజల గురించి కానీ ఆయనకు అంతగా అవగాహన లేదా? ఎట్టుంటుంది సార్ నాకు అర్థం కాదు. తిరుపతి అంటే ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది, అది వేరు. దాన్ని మనం అందరం గౌరవించాల్సిందే. ఇక్కడికి వచ్చి సామాజిక అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల, ప్రజాసేవ పట్ల నాకు అంకిత భావం ఉంది అంటే మనం ఎట్లా నమ్మాలి? అంటే కొంతమంది లీడర్స్ అంతా కూడా పొద్దున వాకింగ్ తీసుకెళ్తున్నారు, వాకింగ్ ట్రాక్స్ కాడ కనిపిస్తున్నారు, టీ షాప్స్లో కనిపిస్తున్నారు, టీ తాగుతున్నారు, గ్లాసులు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరిగిపోతున్నది కదా. మరి హరిప్రసాద్ గారు టికెట్ ఆస్పిరెంట్, ఆయన తీసుకెళ్తున్నారు, సుగుణమ్మ గారు తీసుకెళ్లారు, ఇట్లా వరప్రసాద్ గారు అందరూ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కదా. ఆరోగ్యం బాగుంటుందని పోతూ ఉంటారులేండి సార్. మార్నింగ్ అందరితో పాటు నడిచినట్టుగా ఉంటుందని, కొంచెం చెమట పడితే హెల్తీగా ఉంటారని అంటే వాళ్ళు చెప్పుకోవడానికి, మీకు చెప్పుకోవడానికి 10-15 చెప్తున్నారు, వాళ్ళకి ఏమీ కనిపించడం లేదే చెప్పడానికి. మరి ఏం చెప్తారు? 2 పాయింట్లు అయితే చెప్తున్నారు. ఒకటి టీటీడీ కరుణాకర్ రెడ్డి గురించి చెప్తున్నారు, ఒకటి టీడీఆర్ గురించి. ఈ 2 తప్ప ఏం చెప్పట్లే. సరే, తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మున్సిపల్ నిధులన్నీ ఖాళీ అయిపోయినాయి అని అనుకుందాం, కాసేపు దుర్వినియోగం చేసినామని అనుకుందాం. కొండని కరుణాకర్ రెడ్డి గారు కూడా దోచేసినారని అనుకుందాం. వాళ్ళు ఏ పార్టీ సార్? వాళ్ళిద్దరు ఏ పార్టీ సార్? మీరే చెప్పాలి, దీన్ని నేను చెప్పకూడదు. వైఎస్ఆర్ పార్టీయే కదా. అప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు ఏ పార్టీ సార్? ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేనే కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు సార్ ఆయన? ఈయనకి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు పోవడం పట్ల, వెంకటేశ్వర స్వామి యొక్క నిధులు దుర్వినియోగం అయిపోవడం పట్ల, మున్సిపల్ నిధులు దుర్వినియోగం అయిపోవడం పట్ల ఈ పవన్ కళ్యాణ్, ఈయన వీళ్ళిద్దరే కదా ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆ భానును వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఏ పార్టీ ఎమ్మెల్యే? ఆ రోజే రిజైన్ చేసి, నా వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ అన్యాయం అయిపోతున్నాయి, నా తిరుపతి ప్రజలు, నా బంధువులు అంతో ఎంతో ఉన్న చోటంతా దుర్వినియోగం అయిపోతున్నాయి, ఆ కారణం చేత నేను చిత్తూరు ఎమ్మెల్యేకి రాజీనామా చేసేస్తున్నాను అని కానీ చెప్పుంటే, ఈయన లేదో నిజాయితీ ఉందిరా, ఈయన తిరుపతి కోసం, తిరుపతి పరపతి కోసం, వెంకటేశ్వర స్వామి కోసం ఎమ్మెల్యే పదవినే
ఆ పక్క తెలంగాణ వాళ్ళు మాటికి రాజీనామాలు చేస్తూ ఉంటారు. రాష్ట్ర ఇష్యూ వస్తే చాలు రాజీనామా మాకొద్దు అంటారు. ఆ మాదిరిగా ఏమైనా చేస్తుంటే ఈయనకి కమిట్మెంట్ ఉందిరా అని అనుకోవచ్చు. నువ్వు వద్దు బాబు మాకు అని చెప్పి నీ సీటు చింపేస్తే ఈడకొచ్చి ఇప్పుడు దుర్వినియోగం అయిపోయినాయి టీటీడీ ప్లాట్స్ చేయడం అన్యాయం అంటే అప్పుడేం చేస్తున్నావు? నువ్వు ఎన్ని రోజులైంది జనసేన పార్టీలో చేరి? ఎంతకాలం అయింది మీకు బీఫామ్ వచ్చి? మీరు ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా 18వ తారీఖు వరకు కూడా మీరు వైసీపీ ఎమ్మెల్యేనే. మరి అప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి? లాస్ట్ ఒక్కరోజు చేసి ఉండొచ్చు కదా సార్. ఈ అవినీతి పట్ల తిరుపతికి అన్యాయం జరిగింది, వెంకటేశ్వర స్వామి నిధులు దుర్వినియోగం అయిపోయినా ఈ కారణం చేత ఒక్కరోజు చేసి ఉండొచ్చు కదా సార్. లాస్ట్ చివరి రోజు రాజీనామా చేసి ఉండొచ్చు కదా. శాంతం పదవిని నాకేసి స్ట్రా వేసి పీల్చి లాగేసి ఆడ టికెట్ లేదని ఈడకొచ్చి నాకు స్వామి మీద ప్రేమ ఉంది, తిరుపతి ప్రజల మీద ప్రేమ ఉంది అంటే ఎవరు నమ్ముతారు సార్? రైట్. ఫైనల్గా చెప్పండి, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఈవేళ ఇంకొక 23 రోజులు ఉన్నాయి, ప్రచారం చాలా వేగంగా జరుగుతుంది. ఒకవైపు తనయుడు కోసం తండ్రి పరితపిస్తున్నటువంటి ఒక పరిస్థితి, అభినయ్ రెడ్డి కూడా ఆత్మీయ సమావేశాల పేరిట అందరితో కలుస్తున్నటువంటి ఒక పరిస్థితి. తనయుడి కోసం తండ్రి పరితపించడంలే, మీకు సరైన నాయకుడు అనుకుంటేనే మీరు గెలిపించుకోండి అని చెప్పి వదిలేశాడు ఆయన. ఒక పార్టీ కార్యకర్తగా ఒక పార్టీ నాయకుడిగా పార్టీకి ఎంత సేవ చేయాలో ఆయన అంతే చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ కూడా పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదు, నిరాడంబరంగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేసి వచ్చారు అభినయ్ రెడ్డి. పోలేదు, మీరు చూశారు కదా, నిరాడంబరంగా కరుణాకరెడ్డి గారు పోలేదు. అంటే వాళ్ళకి అంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు కూడా వెనకబడిన వర్గాల వాళ్ళ ద్వారానే వెళ్ళేసి ఒక 5 మందితో పోయి నామినేషన్ వేసి వచ్చినారు. ర్యాలీ కూడా చేయలేదు. ర్యాలీ కూడా లేదు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని మేయర్ గారు. ఫైనల్గా డిస్కషన్ క్లోజ్ చేద్దాం. ఫైనల్గా చెప్పండి, 13వ తారీఖు ప్రజాదరణ కలిగినటువంటి నేత అభినయ్ రెడ్డి, అంటే జగన్ గారి అండదండలతో అభినయ్ రెడ్డి కూడా ముందుకు వెళ్తారా? ఇచ్చిన సంక్షేమాన్ని ప్రజలు ఎంతవరకు సద్వినియోగం ఓన్ చేసుకున్నారు? మీరు డిస్కషన్ చేస్తున్న సమయంలో ఒకటి చెప్పారు, ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా ప్రజా తీర్పు భిన్నంగా ఉంటుంది, మా వైపు ఉంటుంది అనేటువంటి ఆశాభావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. 700 ఓట్లతో గట్టెక్కిన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు ఎన్ని ఓట్లతో ఈవేళ టెంటేటివ్గా ఈరోజు లైవ్ స్టార్ట్ చేశాను, మళ్ళీ 4 జూన్ 4 కూడా కూర్చుంటాం, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 70,000 మెజార్టీతో గెలుస్తారు ఖచ్చితంగా. అప్పుడు పరిస్థితులు వేరు, నేను చెప్పాను కదా, దాని కారణాలు. విమర్శలు లేకుండా అభివృద్ధి వైపే మాట్లాడతారా? మమ్మల్ని విమర్శిస్తే మేము ఎందుకు ఊరుకుంటాం సార్? మమ్మల్ని అన్యాయంగా విమర్శిస్తే మేము ఊరుకోం, మేము కూడా విమర్శలు చేస్తాం. అభివృద్ధి అనేది మాకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చిత్తూరు నుంచి 6 అని కాస్తే ఇక్కడికి వచ్చి ఆరిపోయారు. 100% ఆరిపోయారు. ఆ స్టాండ్ అయినా దట్ దేర్ ఇస్ నో 1% డౌట్. లేదు, రూల్డ్ అవుట్ లేదు, ఏం లేదు. రైట్. మా ఆహ్వానాన్ని మన్నించి మా సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ఏ అజయ్ కుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు మరో అంశంపై మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. దొరకసేలో నమస్కారం.